లౌదీకియ సంఘానికి ఇచ్చిన వర్తమానం ఏంటి? అది గొప్ప హెచ్చరికతో కూడిన వర్తమానం, క్రమపరిచే వర్తమానం, సరిచేసే వర్తమానం. ఆ వర్తమానాన్ని మనం తప్పకుండా రిసీవ్ చేసుకుందాం. వర్తమానం కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది. ఆమేన్. కఠినంగా ఉన్నా అది మంచి కోసమే. బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను ప్రేమించుచున్నాను గనుక గద్దించుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కూడా కఠినమైన వాక్యాన్ని మన యుద్ధకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం సరిచేసి నిర్దోషులుగా మార్చి, పవిత్రులుగా మార్చి, పరిశుద్ధులుగా మార్చి దేవుని రాజ్య వారసులుగా మనల్ని చేయాలన్నదే దేవుని యొక్క ఆలోచన. అందుకే ఆయన గద్దించుచున్నాడు. హల్లెలూయా. ఆయన గద్దింపునకు మనం లోబడదామా? నా కుమారుడా, నీ తండ్రి గద్దింపునకు నీవు లోబడుము. హల్లెలూయా.